లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏ మంత్రరాజం శ్రీమానిని చిత్తరాజీవ పంజర రాజహంసీ ఏ మంత్రరాజము శ్రీమత్ప్రభాసచ్చిదానందకందైక తానఫలితి తారక బ్రహ్మరాజీయ తత్వచింతనారహస్య శృతి శిరోధారమౌ ఆ దివ్య మనోహర రామాభిధాన మంత్రరాజం జగముల మనచుగాక. పరమపావనమైనటువంటి రామకథారసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. రామాయణం మనకి మానవ జీవితం గురించి చెప్పడానికి వచ్చింది అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. రాముడు ఆదర్శం అంటున్నాం. ఈ మాటలు అనటంలో అనేక కోణాలని మనం అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు యుద్ధకాండలో చివరి భాగానికి వచ్చేసాం. మనకి ఆదర్శమని చెప్పబడుతున్న రామాయణం రామకథలో ఇంతటి యుద్ధకాండ చెప్పటం వెనకాల వేరే అర్థం కూడా ఏదైనా ఉందా? యుద్ధకాండ అన్నిటికన్నా పెద్ద కాండ. అంటే ఈ యుద్ధకాండ ఎప్పుడో ఎక్కడో రావణుల మధ్య జరిగిన సంఘటన కాదు, నిత్యము మనలో జరుగుతున్నది అని గమనించుకోవాలి అన్నది పెద్దల యొక్క తాత్పర్యం. అంటే రావణ సంగ్రామము నిత్య సంగ్రామము. మనలోనే రాముడు ఉన్నాడు, మనలో రావణాసురుడు కూడా ఉన్నాడేమో, చూసుకుంటూ ఉండాలి. రావణాసురుడు ఉండటం అంటే ఏమిటి? ఈ మాట కూడా అర్థం చేసుకోవాలి కదా మనం. రావణాసురుడు ఉండటము అంటే మనకి ఇప్పటికి కథలో చెప్పుకున్న దానివల్ల మనకు అర్థమైంది ఏమిటి? ఒక వస్తువు పట్ల, ఒక జీవితంలో ఒక విషయం పట్ల తీవ్రమైన ఇష్టం కలిగి ఉండటం. ఆ ఇష్టమన్న స్థాయిని దాటి మోహాన్ని కలిగించే స్థితి అవుతాం. ఈ మోహము ఇక ఏ మాట వినని ఒక స్థితికి దారి తీయటం. కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని కనిపించనివ్వకుండా చేయటం. దాంతో ఒక్కొక్కటే దుర్గుణం మనలో చేరటం. అసూయ, ద్వేషము, క్రోధము, ఇట్లాంటి సమస్తమైన దుర్గుణాలు దానివల్ల ప్రారంభం కావటం. చివరికి ఏ స్థితికి చేరుతామంటే మన మాట మనమే వినము. కాబట్టి ఇటువంటి రావణుడు మనలో ఉన్నాడా? ఇది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోణంలో చూసుకుంటూ రావణ సంగ్రామం మనలో జరుగుతోందన్న విషయాన్ని గుర్తుంచుకుని నిరంతరం రాముణ్ణి ఆశ్రయించటం, రామ తత్వాన్ని, రామ స్వభావాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండటం, అన్నిటికన్నా సులభమైంది రామనామాన్ని నిత్యము జపించటం. ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ మహామంత్రం ఇది. పెద్దలు చెప్పిన అంశం అది. కేవలము ఈ ఒక్క శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న తారక మంత్రాన్ని కనుక మనం జపిస్తూ ఉంటే సంసారం మన ఏం చేస్తున్నాయా అని చెప్తున్నారు పెద్దలు. ఇది ఈ లోపల ఇంత శత్రుత్వము, ఇంత రావణాసురుడు, ఇంత యుద్ధము మనం పట్టించుకునే అక్కర్లేదు. హాయిగా నిర్భయంగా ధైర్యంగా బయట తిరగచ్చు. ఇది పెద్దలు రామాయణం ద్వారా మనకు అందిస్తున్న సందేశం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక యుద్ధకాండలో చివరికి వచ్చేసాం. గత వారము
రాముడి యొక్క స్థైర్యం, ఆయన యొక్క శక్తి పెరగటం చూశాము. రావణాసురుడి యొక్క పోరాట పటిమ క్రమంగా తగ్గిపోవటాన్ని గమనించాం. చివరికి అతని సారథే ఆ విషయం గుర్తుపట్టగలిగే స్థితికి వచ్చేశాడు రావణాసురుడు. నా యజమాని వేసేటువంటి అస్త్రాలతో పని జరగటం లేదు, ఇతని శక్తి క్షీణిస్తోందని గమనించినటువంటి సారథి పక్కకి తీసుకెళ్లటం, దానికి రావణాసురుడు కోపం తెచ్చుకోవటం లాంటి సంఘటనలన్నీ మనం వివరంగా గతవారం చెప్పుకున్నాం. అయితే ఈ క్రమంలో యుద్ధరంగంలోకి ఒక మహర్షి ప్రవేశించాడు. భారతీయ సాహిత్యంలో ఇది ఒక అద్భుతమని చెప్తున్నారు పెద్దలు. యుద్ధ రంగంలోకి ఒక మహర్షి రావటం అన్నది కొద్దిపాటి ఆలోచన కలిగిన వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనకి తెలిసిన మహర్షులు అంటే ఎవరు? ఈ జీవితం సత్యం కాదు, ఈ ప్రపంచమంతా నశ్యమే, బ్రహ్మ ఒకటే సత్యము, జగన్మిథ్య అనేటువంటి నిశ్చయాత్మక బుద్ధితోటి తపస్సులు ఆచరించుకోవటం కోసం అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన నిరీహులు కదా మహర్షులంటే. యుద్ధరంగం పట్ల వారికి ఏమి శ్రద్ధ ఉంటుంది, ఏమి ఉత్సాహం ఉంటుంది అనుకున్నామా? తప్పు చేశామన్నమాట. మనకి సద్గురు ఒక అద్భుతమైన విషయం చెప్తూ ఉంటారు. 100% ఇన్వాల్వ్మెంట్ విత్ ది లైఫ్ విత్ నో ఎంటాంగిల్మెంట్. ఇది భారతీయమైన ధర్మం అని చెప్పారు ఆయన. అద్భుతమైన విషయం. ప్రతి విషయంలోనూ పూర్తి 100% ఇన్వాల్వ్ అవుతాం. మన శక్తి మొత్తాన్ని, మన యొక్క సమస్తమైన శక్తియుక్తుల్ని వెచ్చించి మరి ఇన్వాల్వ్ అవుతాం. ప్రతి సంఘటనలో, జీవితంలో మనకి ఎదురుపడే ప్రతి సంఘటనలో అలా ఇన్వాల్వ్ అవటము, ఎంటాంగిల్మెంట్ లేకుండా ఉండటం. అంటే దానిలో మనమే చిక్కుకుపడిపోయేలాగా మన మనస్సుని దానిలో ప్రవర్తింపజేసే రకంగా ఉండకుండా చూసుకోవటం. ఇది ఒక ప్రధానమైన అంశం జీవితంలో పార్టిసిపేట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మహర్షి ఎందుకు వచ్చారు? మహర్షి యుద్ధాన్ని అంటే వారు యుద్ధాన్ని గమనిస్తున్నారు అన్నమాట. అంతేగా, లేకపోతే ఈ సందర్భంలో ఎలా వస్తాడు ఆయన? అగస్త్య మహర్షి యుద్ధరంగంలోకి ప్రవేశించారంటే ఆయన ఈ మొత్తం యుద్ధాన్ని పరిశీలన చేస్తున్నారు. ఈరోజు ఏ స్థితి వచ్చిందో, ఆయనకి ఏమనిపించిందో స్వయంగా తానే పూనుకుని రంగంలోకి ప్రవేశించారు. అగస్త్య మహర్షి యుద్ధరంగంలోకి వచ్చారు. వచ్చిన మహర్షి ఏం చేయాలి, ఏం చేస్తారు, ఈరోజు అక్కడి నుంచి ప్రారంభం చేసుకోబోతున్నాం. ఆ విషయాన్ని విశేషంగా చెప్పుకున్నాం. నిజానికి మొదటి రెండు వాక్యాల్ని మనం అన్వయించి చూసుకున్నాం గత వారమే. దేంట్లో? ఆదిత్య హృదయ స్తోత్రంలో. దాంట్లో చెప్తున్న అర్థం ఎట్లా ఉంది సమన్వయం అంటే, ఒకవైపు అలసిపోయిన రామచంద్రమూర్తికి ఉపదేశం చేయటం కోసం వచ్చాడని ఉన్నది, మరొక వైపు అలసిపోయిన రావణాసురుణ్ణి జయించటమే, రాముడిని జయించటం ఎలా అనుకుంటున్న సందర్భంలో రామచంద్రమూర్తిని ప్రచోదనం చేయడానికి వచ్చాడన్న అర్థం ఉంది. దీని వివరణ గత వారం మనం విశేషంగా చెప్పుకున్నాం. ఇప్పుడు అలా యుద్ధంలో అలసిపోయి రాముని జయించటం ఎట్లా అని ఆలోచిస్తూ రథంలో వస్తున్నటువంటి రావణాసురుని రామచంద్రమూర్తి చూశారు. అక్కడ మనం ఆగాం. ఇప్పుడు అగస్త్య మహర్షి ప్రవేశించారు. అంటే రామచంద్రమూర్తి అలసిపోయారు, ఆయనకి శక్తినివ్వటం కోసం అగస్త్య మహర్షి వచ్చారు, ఉపదేశం అందుకోసం చేశారు అని అర్థం చెప్తున్నారు. కానీ ఇంతకు ముందు చెప్పబడ్డ శ్లోకాల్లో రామచంద్రమూర్తి యొక్క శక్తి పెరగటం గురించిన వివరణ ఉంది తప్ప ఆయన అలసిపోయినట్టుగా ఎక్కడా లేదు. మరొక వైపు రావణాసురుడు అలసిపోయిన స్థితిలో ఉన్నాడన్న విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అతని సారథిని తీసుకెళ్లిపోవడం దగ్గర అది స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి కేవలం రామచంద్రమూర్తికి ఉపదేశం చేయటం ఎందుకు అంటే అతనికి దారి చూపించటం కోసం అనుకోవాలా అంటే అలా కాదు. ఇక్కడ ఒక విశేషం ఉంది, గమనించుకోవాలని చెప్తున్నారు. రావణాసురుడు అనేక వరాలు పొందినవాడు. వాటిలో ప్రధానమైన వరం ఏమిటి? రావణుడు నరుడి చేతుల్లో నాకు చావు ఉండదు అన్న వరాన్ని కోరలేదు. ఏమో దిష్టి చెప్పాడు, వాళ్ళ చేతుల్లో ఉండకూడదు, వీళ్ళ చేతుల్లో ఉండకూడదు అని చెప్పాడు తప్ప నరుడి చేతిలో నాకు చావు ఉండకూడదు అని కోరలా. ఎందుకని అంటే భగవంతుడు ప్రత్యక్షమైతే చీమ చేతిలో నాకు చావు ఉండకూడదు అని మనం ఏం కోరం కదా. చీమ కుడితే చీమ కొట్టకూడదు అని కోరుకుంటామా?
అంత తేలికగా తీసుకున్నాడు మనుషుల్ని రావణాసురుడు. ఎందుకంటే అతనికి స్వతసిద్ధంగా ఉన్న బలం ఏదైతే ఉందో అది నరుల్ని వానరుల్ని మించినది. కాబట్టి తన తపస్సుకి ఫలంగా నరవానరుల చేతుల్లో చావకూడదన్న వరాన్ని అడగనేలేదు. తనతో సమానులు, తనకంటే అధికులు, వాళ్ళ గురించే ఆలోచించాడు. నిజానికి ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఏమిటది? నరులు రావణాసురుని కొట్టలేరు కాబట్టి నారాయణుడు నరుడిగా వచ్చాడు. అలా వచ్చాడు కాబట్టి నరుడిలాగా ప్రవర్తించాడు. ఈ సీక్వెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. నరులు రావణాసురుణ్ణి కొట్టలేరు కాబట్టి నారాయణుడు నరుడిగా వచ్చాడు కాబట్టి నరుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో మనం చెప్పుకున్నాం, శరభంగుడి ఆశ్రమం దగ్గర రాముడికి ఎదురు పడకుండా వెళ్ళిపోతూ ఇంద్రుడు అంటాడు, ఇప్పుడు నేను రాముడిని కలవను, ఆయన అవతార కార్యం పూర్తయ్యాక ఆయన దర్శనం చేసుకుంటాను అని చెప్పాడు కదా. కాబట్టి రాముడు నరులాగే ప్రవర్తించాలి, అలాగే ప్రవర్తించాడు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి? నరుడిగా రావణాసురుడిని కొట్టలేడు, నారాయణ తేజస్సే కొట్టాలి. అలాగనే ఆ నారాయణ తేజస్సు తన స్వస్వరూపంతో కొట్టగలదా? కొట్టలేదు, నరుడిగా మారి కొట్టాలి. కాబట్టి నారాయణ తేజస్సు నరుడై ఇప్పుడు ఇక్కడ నిలబడింది. ఇది అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఆ నారాయణ తేజస్సుని ప్రచోదనం చేయవలసిన పరిస్థితి వచ్చింది. నరుడుగా నిలబడి యుద్ధం చేస్తున్నాడు రాముడు. యుద్ధం చివరి స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎవరు రావాలి? లోపల ఉన్న నారాయణ తేజం ప్రచోదనం అవ్వాలి. దానికోసం వస్తున్నాడు మహర్షి. అందుకే ఆదిత్య హృదయాన్ని ప్రారంభిస్తూనే తారక మంత్రంతో మొదలుపెట్టాడు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం అంటున్నాడు కదా. ఆ రామరామ మహాబాహో అంటే నరుడుగా వచ్చిన వాడికి అటు పక్కనవాడు ఎవడు? తపస్సంపన్నుడైన రావణాసురుడు. అతన్ని దెబ్బతీయటానికి ఏ శక్తి అవసరమో ఆ శక్తిని ప్రచోదనం చేయటం కోసం వచ్చిన వాడు అగస్త్యుడు. ఈ రహస్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మహర్షి అంటే ఏదో అడవుల్లో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సులు చేసుకునేవారు కాదు. లోక రక్షణ కోసం, లోక నిర్వహణ కోసం తన తపస్సుల్ని వినియోగించేవారు మహర్షులు. మీరు మహర్షుల చరిత్ర చూడండి, అన్ని చోట్ల ఇదే కనిపిస్తుంది. ఈ స్వభావం కలిగి ఉంటారు కాబట్టి దేవతలు కూడా మహర్షులకు నమస్కరిస్తారు. కాబట్టి అగస్త్యుడు తన సహజ స్వభావమైనటువంటి ఈ లోక రక్షణ కార్యం కోసము తన తపస్సుల చేత రావణ సంహారానికి రామచంద్రమూర్తిని ప్రచోదనం చేయటం కోసం వచ్చి ఉపదేశం చేస్తున్నాడు. ఇది మనం బాగా పట్టుకోవాల్సినటువంటి అంశం. మహర్షి స్తోత్రాన్ని మొదలు పెట్టడమే తారక మంత్రంతో మొదలు పెట్టారు అనుకున్నాం కదా. అయితే ఒక అందమైన మాటతో మొదలు పెట్టాడు. మహర్షుల యొక్క సంస్కారాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? రామచంద్ర, నేను చెప్తున్న ఈ స్తోత్రం ఇప్పుడు నీకు చెప్తున్నాను కాబట్టి కొత్తదనుకోకు. ఇది సనాతనం. రామరామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఎప్పటి నుంచో ఉంది ఇది. గుహ్యం రహస్యమైనది. దీని పేరు ఆదిత్య హృదయం అంటూ ఈ స్తోత్రం యొక్క ఫలితాన్ని కూడా చెప్పేశారు అక్కడ. ఎందుకంటే మనకి జనరల్ గా ఫలితం ముందు వినేస్తే శ్రద్ధ పెరుగుతుంది కదా. రాముడికి అవసరం లేదు, కానీ మహర్షి చెప్పేటువంటి విషయం అంత ప్రేమగా ఉంటుంది. వాడి ముందు ఫలితం వినేసేవయ్యా, జాగ్రత్తగా వింటావు కదా అంటారు వాడు. ఏమిటా ఫలితం? జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పాపాలు పోతాయి. పాపాలు పోతే ఇంతేనా అనుకుంటున్నామా? పాపము పోతే కానీ జీవితము దారిన పడదు. మనలో నిండిన ఉన్న పాప భావనలు క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటే మంగళకరమైన జీవితం మనకి ఆవిష్కృతమవుతూ అనుభవంలోకి రావడం తెలిసిపోతుంది. ఈరోజు ఒక చోట దేని మీద దృష్టి నిలవాలో దాని మీద దృష్టి నిలవటం లేదు. ఏ మాట మనకు తోచాలో అది తోచటం లేదు. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించలేకపోతున్నాము. వీటన్నిటికీ సమస్యకి కారణం ఎక్కడుంది? లోపల ఉన్నటువంటి పాపము, పాప సంస్కారము. అది పోతుందిట. ఎంత గొప్ప ఫలితం అది. శివం శివం సర్వమంగళం మాంగళ్యం
సర్వ పాప ప్రణాశనం, చింతా శోక ప్రశమనం. శోకాన్ని నాశనం చేస్తుందయ్యా. ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని నేను ఉపదేశిస్తున్నాను. ఇంచుమించుగా ఈ స్తోత్రం మనలో చాలా మందికి పరిచయంలో ఉన్నటువంటిది. బహుశా మీలో చాలా మందికి నోటికి కూడా వచ్చి ఉంటుంది. అయితే ఆదిత్య హృదయం అంటే సూర్యుడికి సంబంధించిన స్తోత్రమా? ఇది కూడా ఒక చిన్న పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మళ్ళీ మనం కొంచెం చర్చించుకోవాలి. ఎందుకంటే అసలు ముందు ఏమంటున్నారు? సూర్యుడు అంటే ఎవరు? పెద్దలు ఒక మాట చెప్పారు. ఆదిత్యంచ శివం విద్య, శివం ఆదిత్య రూపిణం, ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ. అంటే ఎవడక్కడ సూర్యుడిలా కనబడుతున్నాడో వాడు శివుడే అని చెప్తున్నారు. చూడండి మరి. ఇప్పుడు ఏమైంది? ఈ ఆదిత్య మంత్ర రాశి శివ మంత్ర రాశి అయిపోయింది. మీరు ఆదిత్య హృదయాన్ని జాగ్రత్తగా చదివితే శివుడికి సంబంధించిన అనేకమైన విశేషాలు కనబడతాయి. నిజానికి అసలు ఈ హృదయం అన్న మాటను కూడా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి. ఇందులో విశేషం ఉంది. హృదయం అన్న మాటకి ఉపాసనాపరమైనటువంటి అర్థం ఉంది. మనకి మీరు ఏ దైవాన్నైనా ఉపాసించండి, ఆ దైవానికి సంబంధించి ఒక సహస్రనామం ఉంటుంది, కవచం ఉంటుంది, హృదయము, ఇలా ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. శివుడి పరంగా ఉంటాయి, విష్ణు పరంగా ఉంటాయి, అమ్మవారి పరంగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హృదయం అన్నప్పుడు బయటికి కనిపించనిదే హృదయం కదా. మిగతావన్నీ శరీరంలో ఉన్న అన్ని అంగాలు కనబడతాయి, హృదయం ఎక్కడుందో మనకు కనబడదు. కాబట్టి ఆదిత్యుడి లోపల ఉన్నదేదో దాని యొక్క రహస్యాన్ని చెప్తోంది. కాబట్టి ఆదిత్య హృదయమైంది. అంటే ఆదిత్య మండలంలో ఏదైతే ఉందో, మనం రోజు చూసే సూర్యబింబం అంటున్నాం కదా, ఆ మండలం లోపల ఏదైతే కనిపించకుండా ఉందో ఆ తత్వాన్ని విప్పి చెప్తోంది. కాబట్టి ఈ విద్య పేరు ఆదిత్య హృదయము. ఇది ఒక విద్య అని చెప్తున్నారు. సామాన్యమైన స్తోత్రం కాదు ఆదిత్య హృదయ స్తోత్రం. లోతులకు వెళ్ళిన సనాతన ధర్మంలో ఉన్న విశేషం అదే. చిన్నగా కనబడుతున్న విషయంలో ఎంతో గహనమైనటువంటి లోతైనటువంటి ముఖ్యమైనటువంటి అర్థాలు ఉంటాయి. దానికి భారతీయులకి ఆదిత్య ఉపాసన అనాదిగా చెప్పబడుతోంది. ఇదిగో ఇతడే పరమాత్మ అని ప్రత్యక్షంగా చూపించడానికి అవకాశం ఉన్న దైవం ఆదిత్యుడు. అందుకే ఇప్పటికి కూడా పెద్దలు ఏం చెప్తారు? రోజు ఉదయం లేవగానే సూర్యనారాయణ మూర్తికి ఒక్క నమస్కారం చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం గట్టెక్కగలుగుతాం. ఇది మీరు ప్రయత్నం చేసి చూస్తే అర్థమవుతుంది. చేస్తూ ఉంటారు మీలో చాలా మంది. కానీ ఇంత చిన్న పనికి విశేషమైన ఫలితం ఉంది. అనుభవంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద విషయాలు ఏం చేయక్కర్లా, నిత్యము సూర్యనారాయణ మూర్తికి ఒక నమస్కారం చేసుకుంటాం. అటువంటి ఆదిత్యుని యొక్క అనేక విశేషాలని ఈ ఆదిత్య హృదయ మంత్ర రాశి చెప్తోంది. ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి చెప్పబడ్డ ప్రతి నామము ఒక మంత్రము. దేనికది విడిగా ఓ మంత్రం. అన్ని కలిపి ఒక స్తోత్రంగా చదువుకోవటం ద్వారా అనేక మంత్రముల యొక్క జపాలను చేసిన ఫలితాన్ని మనం పొందుతాము. ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఈ ఆదిత్య ఉపాసనకు సంబంధించిన రహస్యాన్ని అగస్త్య మహర్షి చెప్పాడు రామాయణంలో మనకి అని వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నారు. ఇంకా ఇంకొక విశేషమైనటువంటి ఫలితం కూడా ఉంది ఇందులో ఆదిత్య ఉదయం చేస్తే. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని ఆపదలు కలిగినప్పుడు, లేదా ఒక సమస్యకి నాకు పరిష్కారం దొరకటం లేదు, చాలా కష్టంగా ఉంది అనిపించిన పరిస్థితుల్లో, అలాగే విపరీతమైనటువంటి భయాందోళనలు మనసులో కలిగినప్పుడు ఎవరైతే ఈ స్తోత్రాన్ని జపిస్తారో వారికి ఆ సమస్తమైన భయాలు తొలగిపోతాయి, మంగళాలు ప్రాప్తిస్తాయి. ఇది ఈ స్తోత్రానికి ఫలితమని చెప్తున్నారు. సామాన్యమైన స్తోత్రం కాదు ఆదిత్య హృదయ స్తోత్రం. ఇప్పుడు యుద్ధ రంగంలో నిలబడిన రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి చేసినటువంటి ఉపదేశం అదే. మొత్తం స్తోత్రం చెప్పాడు ఆయన. దాని గురించి మొత్తం చెప్పుకుంటే చాలా విశేషంగా చెప్పుకోవాలి. అదే మనకి 2-3 ప్రవచనాలు పట్టేస్తుంది. కాబట్టి
ఈ దాని యొక్క విశేషాలు చెప్పుకుని అగస్త్య మహర్షి ఏమన్నారంటే, రామచంద్ర, ఈ స్తోత్రాన్ని 3 మార్లు చెప్పించు, దీనివల్ల విశేషమైన విజయాన్ని పొందుతావు అని ఆశీర్వదించి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడట అగస్త్యుడు. జగామచ యథాగతం. ఈ మాట చెప్పారు ఇక్కడ. ఈ మాట చెప్పడంలో కూడా ఒక అందం ఉంది, విశేషమైన అర్థం ఉంది. తాను అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి విజయం కలగాలని ఒక మంత్రాన్ని ఉపదేశించి జపం చేయమన్నాడు. అదే కదా. ఇప్పుడు తాను ఇచ్చిన మంత్రాన్ని రాముడు జపం చేసి దానివల్ల విజయం పొందుతుంటే చూడాలని ఉండదా? ఉండదు. ఎవరికి? మహర్షులకి. వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. ఫలితం ఏమిటి అన్న దానితో ప్రసక్తి లేకుండా కర్మ చేసే లక్షణం పేరు ఋష్యత్వము. చేయవలసిన పనిని, అంటే చెప్పవలసిన విషయాన్ని చెప్పేశాక ఫలితం తన వల్ల వచ్చిందా, లేక తను చెప్పిన మంత్రం వల్ల వచ్చిందా, రాముడు చేసిన కర్మ వల్ల వచ్చిందా, ఈ మీమాంసలేమి పెట్టుకోడు. తామరాకు మీద నీటి బొట్టులాగా వచ్చాడు, పని చేశాడు, వెళ్ళిపోయాడు, అంతే. అలా ఉండే పేరు ఋష్యత్వము. దానికి నమస్కారం. అందుకే ఉపదేశం పూర్తి కాగానే తన దౌన్ తాను వెళ్ళిపోయాడు అగస్త్య మహర్షి. అప్పుడు ఇక రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని ధారణ చేస్తున్నారు. అంటే ధారణ, ధ్యానము, చెప్పమంటాం కదా, ఈ మూడింటిని ఏకం చేసి ఏకాగ్రంగా మనసును నిలిపి ఆదిత్య హృదయాన్ని చెప్పిస్తున్నారు రామచంద్రమూర్తి. భవ్యమైనటువంటి ఆ దృశ్యాన్ని ఒక్కసారి మనసులో భావన చేద్దాం. రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని జపం చేస్తున్నాడు. నిజానికి రామాయణాన్ని మొదటి నుంచి పరిశీలించినప్పుడు ప్రారంభంలో ఒక ఋషి వచ్చి రామచంద్రమూర్తిని తనతో తీసుకెళ్లి సమస్తమైన అస్త్ర విద్యల్ని ప్రసాదించాడు. ఎవరా ఋషి? ఎవరు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి గాయత్రి మంత్రాన్ని మనకి అందించాడో ఆ విశ్వామిత్రుడు. అంటే ఆదిత్యుడితో రామాయణం ప్రారంభమైంది. అంతేగా. గాయత్రి మంత్ర ఉపాస్య దైవము ఆదిత్యుడే. ఇప్పుడు చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ మరొక మహర్షి, అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. అంటే ఆదిత్య ఉపాసనకి సంబంధించిన ఏదో రహస్యము రామాయణంలో నిక్షిప్తం చేయబడి ఉంది, ఇది చెప్తున్నారు. కాబట్టే రామాయణం పారాయణ చేస్తే ఫలితాలు ఎందుకు వస్తున్నాయి అన్నదానికి ఇది ఇంకొక సాక్ష్యం. ఎందుకంటే ఆదిత్యుడు ఇవ్వలేనిది లేదుట, అన్ని ఇవ్వగలడు. మనకే తెలుసుగా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కాబట్టి ఆదిత్య స్తోత్రం సామాన్యం కాదు. అందుకే దాని లోతును కొంచెం పరిశీలించి చూస్తే ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆదిత్య హృదయంలోని ప్రతి నామానికి, అంటే ఆదిత్య తత్వాన్ని, అందులో ఉన్నటువంటి సైన్స్ ని, ఈ సైన్స్ అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఈ రోజు ప్రతిదాన్ని మన ధర్మంలో చెప్పబడే విషయాలన్నింటినీ సైన్స్ అంగీకరించే విధంగా చెప్పాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. అంటే మనం చెప్తే సైంటిఫిక్ గా ఉందా లేదా, సైన్స్ దీన్ని అంగీకరిస్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నిజానికి కొద్దిపాటి ఆలోచన మీరు చేసిన సైన్స్ కన్నా ఎన్నో రెట్లు పైన ఉన్న విజ్ఞానం మన ఆర్ట్స్ విజ్ఞానం. సైన్స్ ఇక్కడ ఉంటే ఎక్కడో పైన ఉంది మన వాళ్ళు చెప్పినటువంటి ఆర్ట్స్ విజ్ఞానం. అదేంటండి అదలా చెప్తారు మీరు అంటే, ఇంద్రియాలకు అందే జ్ఞానాన్ని సైన్స్ చెప్తుంది, అంతే కదా. అంటే ఇంద్రియాలంటే మనకు ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, ఇవన్నీ పంచ దశ ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకి. ఈ 10 ఇంద్రియాలకు అందే అనుభవాన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ జ్ఞానాన్ని చెప్తుంది. అతీంద్రియమైన జ్ఞానాన్ని ప్రస్తావించగలిగింది, దాన్ని వివరించగలిగింది ఆర్షధర్మం. అంటే మనకున్న 10 ఇంద్రియాలు, కొంతమేర మనస్సు, కొంతమేర. ఇంతవరకే సైన్స్ యొక్క పరిధి. మీరు ఆలోచించండి, ఇంతకన్నా బయట విషయాన్ని సైన్స్ ఒప్పుకోదు. మీరు మనసు లోతుల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి
ఇక ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానము, ఆ అనుభవం కూడా ఉన్నది. దాని గురించి మాట్లాడాలంటే సైన్స్ సరిపోదు. నేను చెప్పిన ఈ విషయము లోతైనది, ఆలోచించమని పెద్దలకు విజ్ఞప్తి చేస్తాను. నా అనుభవంలోకి వచ్చిన విషయము అంటే రెండు విషయాలు ఉంటాయి. ఇంద్రియాల ద్వారా వచ్చినది, ఇంద్రియాలకు అతీతంగా మీకు తోచేటువంటి విషయాలు. దానిని ఇగ్నోర్ చేస్తున్నంత కాలము, రెండో భాగాన్ని ఇగ్నోర్ చేసినంత కాలము మానవుడి యొక్క పూర్ణత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేము. కాబట్టి భారతీయమైనటువంటి జ్ఞానాన్ని, దాన్ని లోతుని తెలుసుకోవాలంటే సైంటిఫిక్ మెథడాలజీ మాత్రమే సరిపోదు. అది పూర్ణం కాదు, అది ఎప్పుడు సరిపోదు, కొంతవరకు పనికి వస్తుంది. కానీ లోతు తెలుసుకోవాలంటే మాత్రం పైన అర్థం చేసుకోవడానికి ఇదేదో ఇలా చేస్తే దానికి ఆ సైంటిఫిక్ మీనింగ్ ఉందండి అని చెప్పుకోవటానికి, ఏదో కన్విన్స్ అవడానికి తప్ప అలా కాదు. నేను విషయం తెలుసుకోవాలని అనుకున్నారా, సత్య దర్శనం పట్ల నిష్ట ఉన్నదా, సైన్స్ యొక్క పరిధిని అధిగమించి ఆర్షధర్మం మాట్లాడుతుంది. మరి ఎలాగండి దీన్ని తెలుసుకోవటం? దీనికి పెద్దలు చెప్పిన మార్గము తపస్సు మాత్రమే ఆధారము. అలాగే గురువుని ఆశ్రయించటం మాత్రమే మార్గము. తపస్సే ఆధారము, గురువుని ఆశ్రయించటం మాత్రమే మార్గము. ఈ రెండు విషయాల పట్ల మన అవగాహన పెరుగుతున్న కొద్దీ మనం సరి అయిన హిందువులుగా జీవించేటువంటి అవకాశం వస్తుంది. తపస్సు అంటే ఏమిటి, గురువు అంటే ఎవరు, రెండు చాలా పెద్ద విషయాలు. వీటి గురించి ఆలోచించిన కొద్దీ, తెలుసుకున్న కొద్దీ, పెద్దల దగ్గర విన్న కొద్దీ ఎంతో లాభం జరుగుతుందని మన ధర్మం చెప్తోంది. మీరు ఆలోచించండి, ఆదిత్య హృదయంలో సూర్యుని యొక్క కిరణాలు, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి. ఏ కిరణం మనకి ఉష్ణాన్ని, వేడిని ఇస్తోంది, ఏ కిరణం నీటిని గ్రహించి వర్షంగా మారి మనకి వర్షాన్ని అందిస్తోంది, ఇలాంటి వివరణలన్నీ చెప్పారు. మనం ఆదిత్య హృదయం మొత్తం చెప్పుకుంటే అలా ఉంటుంది. మొత్తం చెప్పుకోవడం కుదరట్లేదు కాబట్టి దానికి పూర్తిగా లోపలికి వెళ్ళటం లేదు. ఈ విశేషాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, భారతీయ జీవన విధానంలో సంధ్యావందనం ఎంత ముఖ్యమైనదో మీరు అందరికీ తెలుసు. మళ్ళీ సంధ్యావందనం అంటే ఒక వర్గానికి చెందినది, బ్రాహ్మణులు మాత్రమే చేసేదన్న అపోహ అపప్రథమంలో ఉంది. సంధ్యావందనం అందరికీ ఉన్నది. సంధ్యావందనకి సంబంధించిన అనేక రహస్యాలు ఆదిత్య హృదయంలో కనబడతాయి. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం, ఎందుకు ఇస్తున్నాం అర్ఘ్యము, ఇలా అనేక అంశాలు దాంట్లో నిండి ఉన్నాయి. అనేక మంత్రాలు ఉన్నాయి, మంత్రాల గుంపులు ఉన్నాయి. వాటికి సంబంధించిన విశేషాలు పెద్దలందరూ చెప్తున్నారు. ముఖ్యంగా మీలో శ్రద్ధ ఉన్నవారు సామవేదం వారు చెప్పిన సూర్యోపాసన అన్న అంశం మీద కనుక దృష్టి పెట్టినట్టయితే అది మీకు అనేక చోట్ల లభిస్తుంది. యూట్యూబ్ లో వింటే అద్భుతమైన రహస్యాలను వారు అందించారు. కాబట్టి భారతీయులు చెప్పినటువంటి సంధ్యావందనం కానివ్వండి, సూర్యోపాసన కానివ్వండి, ఇవన్నీ కేవలం పైన మతాన్ని నమ్మి చేసినటువంటివి కాదు. ఎందుకంటే మనలో కొంతమందికి ఈ వెస్ట్రన్ టెంప్లేట్ అంటే పాశ్చాత్య దృక్పథం వల్ల మన వాళ్ళు ఎలా అంటూ ఉంటారంటే, మొట్టమొదటి ఉన్నటువంటి అనాదిగా ఉన్న ఆ మానవుడికి, మొట్టమొదటి మానవుడికి సూర్యుడు అంటే ఎవరో తెలియదు కాబట్టి అతన్ని చూసి ఏమిటి ఇలా ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, దేవుడు అనుకున్నాడు అని మొదలు పెడతాడు. ఇలా నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదిత్య హృదయాన్ని మీరు పరిశీలిస్తే, జాగ్రత్తగా చూస్తే, అర్థం చేసుకుంటే ఈ భ్రమలన్నీ పటాపంచలైపోతాయి. ఎంత పూర్ణమైన జ్ఞానం అక్కడ ఉన్నదో మనకి తెలుస్తుంది. ఏదో ఊరికినే సూర్యుడిని చూసి దేవుడు అనుకున్నాడు, వర్షాన్ని చూసి ఇది అనుకున్నాడు, ఇలాంటి ఆలోచనలన్నీ మనవి కాదు. అలాంటి వ్యవహారాలు ఇక్కడ ఏమీ జరగలేదు. ఇక్కడ మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఉన్నది, పూర్ణమైన జ్ఞానం. మీరు ఎంత లోతుకు వెళ్తే అన్ని విశేషాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆదిత్య హృదయ రూపంలో మనకు ఇచ్చారు. కాబట్టి రామాయణం ఇవాళ ఆదిత్య హృదయం చెప్పిందంటే మళ్ళీ ఆ ఒక్కదాన్ని తీసుకున్నా దాంట్లో ఇంత విశేషం ఉంది. అలాంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అగస్త్యుడు ఉపదేశించి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆ స్తోత్రాన్ని లేదా ఆ మంత్రాన్ని 3 సార్లు పఠించి మరొకసారి ఆచమనం చేసి తన ధనస్సును స్వీకరించి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు.
ఇప్పుడు ఎలా ఉన్నాడు రాముడు? మనస్సులో ఏ సంశయము లేదు. అంటే ఇప్పటి వరకు చేసిన యుద్ధంలో రాముణ్ణి రావణాసురుణ్ణి వధించి తీరతానన్న నిశ్చయం కనిపించలా. యుద్ధం చేస్తున్నాడు స్వభావంతో. ఇప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధితోటి ఆదిత్య హృదయ మంత్రాన్ని పఠించిన రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని ధరించి నిలబడగానే ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. గగనమండలం నుంచి అనేక మంది దేవతలు తన చుట్టూ పరివేష్టించి ఉండగా సాక్షాత్తు ఆదిత్య భగవానుడు ఆ యుద్ధరంగంలో రామచంద్రమూర్తి ముందు సాక్షాత్కరించాడు. ఆదిత్యోదయం చివరిలో మనం చెప్తాం కదా, అధర విరవత నిరీక్షరామం పరమం ప్రహృష్టమాన నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి అంటాం కదా. అంటే చివరి రెండు వాక్యాల్లో ఏమని చెప్తున్నారు? ఆదిత్యుడు రామచంద్ర త్వర త్వర త్వరపడు, ఇంకా ఆలస్యం చేయకయ్యా అని ప్రోత్సహించాడు. సాక్షాత్తు ఆయన దిగొచ్చాడట. ఆయన చెప్తున్నాడు, ఇంకా ఆలస్యం చేయకనైనా సమయం వచ్చేసింది కానీ పూర్తి చేసాయి అని చెప్పాడట. సాక్షాత్తు రామచంద్రమూర్తిగా ఆదిత్యుని దర్శనమైంది అక్కడ. ఇది ఒక అద్భుతమైనటువంటి దర్శనం మనకి. సరే, తిరిగి రావణులు ఇద్దరు తమ తమ రథాలను అధిరోహించి యుద్ధరంగంలో ఎదురెదురుగా నిలబడ్డారు. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆకుపచ్చటి గుర్రాలతో ప్రకాశిస్తున్న రథంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. దేవరథం అని చెప్పుకున్నాం కదా, కాబట్టి గుర్రాలు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయట అని చెప్తున్నారు మహర్షి అక్కడ. రావణాసురుని రథానికి కూడా నల్లని రంగులో ఉన్నటువంటి అశ్వాలు పూంచి ఉన్నాయి. ఇద్దరు ఎదురెదురుగా నిలబడున్నారు. ముందుగా రాముడి రథాన్ని చూసిన రావణాసురుడు అనేక బాణాలు సంధించి ఆ గుర్రాల మీద, సారథిగా ఉన్నటువంటి మాతలి మీద బాణ వర్షాన్ని కురిపించాడు. అయితే ఆ బాణాలేవి ఆ గుర్రాలను కానీ మాతలని కానీ ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు రామచంద్రమూర్తి తన రథంలో ఇంద్రుడు పంపించాడుగా ఇంద్రధనస్సు, దాన్ని తీసుకుని తన అక్షయ బాణ తుణీరులోంచి కొన్ని బాణాలను సంధించి రావణాసురుడికి ప్రయోగించాడు. ఒక పక్క రాముడు రావణాసురుడు ఇలా యుద్ధం చేస్తూ ఉంటే ఇరుపక్షాల్లో ఉన్నటువంటి ఇటు వానరులు అటు రాక్షసులు అందరూ కూడా వాళ్ళు చేయవలసిన యుద్ధం మానేసి వీరిద్దరి యుద్ధమే చూస్తూ ఉండిపోయారు. రామరావణ యుద్ధమే సామాన్యం కాదండి, దానికి పోలికే లేదని చెప్పారు. అందరూ వాళ్ళ యుద్ధాలు మానేసి చూస్తున్నారు. ఆకాశంలో దేవతలంతా బారులు తీరి చూస్తున్నారు. మహర్షి ఇక్కడ ఒక అందమైన విషయం చెప్పాడు. ఇటువైపు ఉన్నటువంటి రామచంద్రమూర్తి తనకు గెలుపు ఖాయమన్నట్లుగా యుద్ధం చేస్తూ ఉంటే, అటువైపు ఉన్న రావణాసురుడు సావనైనా చస్తాను గాని యుద్ధం మాన్నో అన్న పట్టుదలతో యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంటారు. అంత బాగా చెప్పారు. చావుకైనా తెగించాడు అన్నట్టు కనిపిస్తోంది, కానీ చావు కోసమే తెగించాడు అని మనం అర్థం చేసుకోవాలి. రావణుని యొక్క జీవుని వేదనని కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. రావణుని లోపల ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నాడో, దేవిజీవుల్లో ఒకడైన వాడు, వాడికి ఏం కావాలి? ఇంక ఈ శరీరం వద్దయ్యా, నాకు చాలు, నన్ను వదిలించేసే స్వామి అంటున్నాడు. కాబట్టి చావు కోసం తెగించాడంటే నిజమే, చావు కోసమే తెగించాడు అన్నట్టుగా కనిపిస్తోంది. ఆ అర్థాన్ని కూడా చూసుకోవచ్చు. నిజానికి ఇప్పటి వరకు ఆదిత్య బింబం ఆకాశంలో ఉన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఇటువైపు రాజధర్మూర్తి ప్రార్థించాడు కూడా కదా, ఇప్పుడు ఆ ఆదిత్యుడు యుద్ధ రంగంలోకి దిగాడా అన్నట్టుగా రామచంద్రమూర్తి కనిపిస్తున్నాడు. ఎంత గొప్ప వర్ణన చేశారంటే మహర్షి అక్కడ. రాముడు తన ధనస్సుని కోదండాన్ని అడ్డంగా తిప్పి బాణప్రయోగం చేస్తున్నాడు. అడ్డంగా పట్టుకోగానే అర్ధచంద్ర వర్తులాకార మండలంగా కనిపిస్తోంది. అటు నుంచి చూసేవాడు. ఇప్పుడు వర్తులాకార మండలంగా కనిపిస్తున్న ధనస్సు రథంలో నిలబడిన రామచంద్రమూర్తి ఆదిత్య మండలాంతర్వర్తి అయిన సూర్య భగవానుడిలా దర్శనమిస్తున్నాడు అని వర్ణించారు మహర్షి. ఇది ఒక్కసారి మనందరం మనసులో భావన చేద్దాం. అద్భుతమైనటువంటి దర్శనం అది. రామచంద్రమూర్తి ఆ స్థితిలో నిలబడుతున్నారు అక్కడ.
దానికి రామచంద్రమూర్తి యొక్క కన్నులు క్రోధంతో ఉన్నట్టుగా కనబడుతున్నాయి, ఎర్రబడ్డాయి. కానీ ఆ కన్నుల చివర నుంచి కరుణ వర్షిస్తోంది. మహర్షి విషయం చెప్తున్నారు. ఎంత రమ్యమైన వర్ణన చేశారో వాల్మీకి మహర్షి. మధురిమ పడతీనాం మార్గదర్శి మహర్షి. రామాయణం కావ్యం అండి, ఎంత అందం ఉందో అందులో. ఒక పక్క కన్నులలో కోపం కనిపిస్తున్నా కన్నుల చివరల నుంచి కరుణ వర్షిస్తోంది. ఎందుకని? పరమాత్మ యొక్క లక్షణం అది. జీవుడు ఎలాంటి వాడైనా పరమాత్మకి అతడి పట్ల ఉన్న కరుణ అతడు ఉద్ధరించబడటానికి సాయం అవుతోంది కదా. లేకపోతే మనల్ని దగ్గరెందుకు తీసుకుంటాడండి? ఎలాంటి పనులు చేసుకుంటున్నాం మనం? మనల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడంటే ఎంత ఎర్రపడ్డ కన్నులతో చూద్దాం అనుకున్నా కళ్ళ చివరల నుంచి వస్తున్న ఆ కరుణ మనకు ఒక అష్యూరెన్స్. స్వామి నన్ను వరకయ్యా అని ప్రార్థించడానికి ఒక మార్గం చూపిస్తోంది. అలా రావణాసురుడనే జీవుడిపై రాముడనే పరమాత్మకి కరుణ ఉన్నది. ఇది పట్టుకోవాల్సిన రహస్యం అని పెద్దలు చెప్పారు. అంతరమ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అక్కడ. సరే, క్రమంగా రావణాసురుడు వేసిన బాణాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ముందు రథాన్ని కొడదామని చూశాడు, రథంపై ఉన్న ధ్వజాన్ని కొడదామని చూశాడు, సారథి అయిన మాతలను దెబ్బతిద్దామని చూశాడు. ఏదీ ఫలించలేదు. కానీ రాముడు వేసిన బాణం రావణాసురుడి రథం మీద ఉన్న ధ్వజాన్ని నెలకొల్చు. రాముడు వెంటనే మరొక 4 బాణాలని ప్రయోగించి ఆ ముందున్న అశ్వాలను సంహరించాడు. ఆ తర్వాత ఒక చిత్రం జరిగింది, మనం సినిమాల్లో చూసాం. రామచంద్రమూర్తి ప్రయోగించిన బాణం రావణాసురుడి ఒక్క 10 తలంలో ఒక తలం తెల్లబడింది. అది వెంటనే రెండో బాణం ప్రయోగించే లోపుగా ఈ తెగిపడ్డ శిరస్సులో ఆ ఉన్న ప్రాంతంలో మరొక శిరస్సు పొలుచుకొచ్చింది. ఇలాగా రాముడు అనేక బాణాలతో శిరస్సును తగ్గొడుతూ ఉంటే అవన్నీ తిరిగి మొలుస్తున్నట్టుగా ఉన్నాయి. ఇలా జరుగుతోంది. ఈ తతంగాన్ని చూస్తున్నటువంటి రథసారథి మాతని ఈయన హైగా వేస్తున్నాడు, బాణాల తర్వాత బాణాలు వేస్తున్నాడు. రామచంద్రమూర్తి ఒక తల పోతుంది, మళ్ళీ వస్తుంది, దాన్ని కట్ చేస్తున్నాడు, మళ్ళీ వస్తుంది, ఇలా చేస్తున్నాడు. రామచంద్ర, రావణ సంహారానికి సమయం ఆసన్నమైంది. స్వామి ఇంక బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేయి అని గుర్తు చేశాడు. పరమాత్మకు అంత దయ ఉంటుంది. ఒక పట్టాన్ని ఎవరిని చంపలేడండి. మరి రాక్షసుల్ని చంపాడు కదా, చంపితే కానీ బాగుపడేటవాడు. మా గురుగారు సాంబేద వారు చెప్తూ ఉంటారు, చస్తే కానీ బాగుపడదు వాడి గురించి వాడిని చంపడానికి తప్ప దారి లేదన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు మాటలు చెప్పండి ఆయన, స్వామి ఇంకా చాలు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాయి అని గుర్తు చేశాడు. ఒకసారి చిన్నవి నవ్వారు, బ్రహ్మాస్త్రాన్ని బయట తీశారు. ఎక్కడిది బ్రహ్మాస్త్రం? ఇంతకుముందు బ్రహ్మాస్త్రాలు చాలా మంది వేయటం కూడా మనం చూసాం. కానీ ఈ బ్రహ్మాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో కూడా ఒక విశేషం. ఈ బ్రహ్మాస్త్రం ఎక్కడిదంటే సాక్షాత్తు బ్రహ్మగారు ఇంద్రుడికి ఇచ్చి అగస్త్య మహర్షికి ఇవ్వమని చెప్పాట. అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి ఇంద్రుడి ద్వారా అగస్త్యుడి దగ్గరికి వచ్చింది. రాముడు అరణ్యవాస కాలంలో అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు, మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు అనేక అస్త్రాలతో పాటు బ్రహ్మాస్త్రాన్ని కూడా రాముడికి అగస్త్యుడిచ్చాడు. అలా బ్రహ్మగారి దగ్గర నుంచి స్వయంగా వచ్చిన బ్రహ్మాస్త్రం అది. అగస్త్య మహర్షి ద్వారా రాముని వద్దకు చేరింది. ఇప్పుడు రామచంద్రమూర్తి దాన్ని సంధిస్తున్నారు. ఇక్కడ ఆ బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం గురించి 10 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించారు మహర్షి. చాలా చాలా విషయంగా చెప్పారు. దానికి నమస్కారం బ్రహ్మాస్త్రానికి. అటువంటి ఒక మహాద్భుతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేయటానికి పూనుకున్న రామచంద్రమూర్తి మనస్సు తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని సంధించి ప్రయోగించాడు. మేఘాల నుంచి ఒక పిడుగు బయలుదేరినట్టుగా రాముని ధనస్సు నుంచి బయలుదేరిన బ్రహ్మాస్త్రము వేగంగా వెళ్లి రావణాసురుడి హృదయాన్ని ఛేదించి అతని గుండెల్లోంచి దూసుకెళ్లి భూమిలో ప్రవేశించి తిరిగి బయటకు వచ్చి రాముని యొక్క భుజంపై ఉన్న
అక్షయ తూణీరంలోకి అంబుల పొదిలోకి చేరిపోయింది. రావణ సంహారము పూర్ణమైపోయింది. ఆకాశంలో ఉన్న దేవతలు, యుద్ధరంగంలో ఉన్న వానరులు అందరూ జయజయధ్వానాలు చేస్తూ ఉండగా రావణాసురుడు యుద్ధరంగంలో నెలకొల్గిపోయాడు. ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. అంతవరకు స్తంభించిపోయినట్టుగా ఉన్న వాయువు చల్లగా ప్రశాంతంగా వీచటం మొదలుపెట్టింది. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసి శ్రీరాముని రథాన్ని పూలతో నింపేసింది. ప్రకృతి అంతా పులకరించిపోయినట్టు అద్భుతమైన చక్కటి వాతావరణం కనిపిస్తోంది. లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళందరూ కూడా యుద్ధరంగంలోనే రాముని పాదాలకు నమస్కారం చేశారు. వీరరాముడు, విజయరాముడు అయిన రామచంద్రమూర్తికి జయ జయధ్వానాలు పలికారు. అలా మహాద్భుతమైనటువంటి రామ రావణ సంగ్రామం ముగిసింది. రావణ సంహారం జరిగింది. రామావతార ప్రయోజనం నెరవేరింది. అంటే రామావతార ప్రయోజనంలో ఒక ప్రధానమైన ప్రయోజనం నెరవేరింది. మనం ముందే చెప్పుకున్న రామాయణ ప్రారంభంలోనే కేవలం రావణ సంహారం కోసం మాత్రమే వచ్చిన వాడు కాదు రామచంద్రుడు. ఇది ఒక ప్రధానమైన ప్రయోజనమే. అది పూర్తి చేసేశాడు రామచంద్రమూర్తి. ఒక మహా అద్భుతమైన ఘట్టం ముగిసింది. యుద్ధరంగంలో పడున్నటువంటి రావణాసురుడిని చూసి విభీషణుడు విపరీతంగా దుఃఖిస్తున్నాడు. అంటున్నాడు, అన్నా ఎట్లాంటి వీరుడవయ్యా నువ్వు, ఎలాంటి పరాక్రమ చరిత్ర నీది, ఎంతో ఖ్యాతిని సంపాదించావే. అరే అన్ని రకాల రాజనీతులు యుద్ధ నీతులు తెలిసిన వాడివి, ఎలాంటి భోగాలు అనుభవిస్తూ హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన నువ్వు ఇలా ఈ రోజు నేల మీద పడున్నావు. ఆలోచించి చూస్తే నిన్ను నువ్వే సంహరించుకున్నావు. నీ పతనానికి నువ్వే కారణమయ్యావు. నీకు ఇటువంటి స్థితి రాకూడదని ఎన్నో విధాలు చెప్పి చూశాను. కానీ ఆ కామ మోహం ఏదైతే ఉందో నిన్ను నా మాటలను వినకుండా చేశాను. చివరికి ఏమైంది? రావణుడు అనేటువంటి ఒక మహావృక్షము కూకటి వేళతో సహా రాముడు అనే వాయువుకి లొంగిపోయి నేల కూలిపోయిందయ్యా. గోలగోల పెడుతున్నాడు విభీషణుడు. అనేక రకాలుగా వినిపిస్తున్నాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. చెయ్యి వేసి ఓదారుస్తున్నారు. విభీషణ, నువ్వు రావణుని ముద్దుకి చింతించకూడదు. చూడండి, ఇక్కడ రాముడు మాట్లాడుతున్న మాటలు చూడండి. అరే అతనేం పిరికివాడు కాదయ్యా, పిరికివాళ్ళ మరణిస్తే నీకు బాధపడాలి, మహావీరుడతను అంటున్నాడు రాముడు. పైగా యుద్ధం చేస్తూ ప్రాణాలకు తెగించి పోరాడి మరణించాడు తప్ప శత్రువు గురించి ఎవరైనా మాట్లాడగలరండి? రామచంద్రమూర్తి తప్ప. అలా ప్రాణాలకు తెగించి పోరాడి మరణించాడు తప్ప భయంతోనో పారిపోతోనో రోగంతోనో మరణించలేదు. ఇలాంటి మరణాన్ని వీరులు కోరుకుంటారయ్యా. అసలు యుద్ధం అంటేనే అంత, తాను శత్రువుని సంహరించటం లేదా శత్రువు చేతిలో తాను చనిపోవటం, ఏదో ఒకటి జరుగుతుంది కదా. కాబట్టి నువ్వు దుఃఖించటం మానేసి ఇకపై జరగవలసిన కార్యక్రమాన్ని చూడు. ఈ మాటలు అనాలంటే ఎంత బ్యాలెన్స్ కావాలో ఒక వ్యక్తిలో చూడండి. తను చంపిన శత్రువుని మెచ్చుకోగలిగినటువంటి ఒక స్థితి. రావణాసురుని అంతఃపుర స్త్రీలంతా అక్కడికి వచ్చారు. వారి దుఃఖానికి అంతు లేకుండా ఉంది. కొందరు అతడి శరీరం మీద పడి గోల పెడుతుంటే మరికొందరు అతని తల నిమురుతూ నిశ్శబ్దంగా రోధిస్తున్నారు. ఇంతలో రావణుని పట్టపురాణి మందోదరి ఆ తల్లి వచ్చినట్టు నేలపై పడున్న రావణాసురుడిని చూసింది. తల్లి అంటోంది, అయ్యో ఎలాంటి స్థితి పట్టిందయ్యా, ఎప్పుడు అనేక భోగాలు అనుభవిస్తూ ఉండేది ఈ శరీరం ఈ రోజు ఇలా మట్టి కొట్టుకుని నేలపై పడిందే. చివరికి ఒక మానవుడి చేతిలో మరణాన్ని పొందావు. అయితే నిన్ను సంహరించిన వాడు మామూలు మానవుడు అయి ఉంటాడని అనిపించటం లేదు.
అతడు సమస్త విశ్వాన్ని సృజించి నడిపిస్తూ ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మయే మానవ రూపంలో వచ్చుంటాడని అనిపిస్తోంది. నాకైతే అతడు శంఖచక్ర కథాధరుడైన నారాయణుడే అనిపిస్తుంది. తల్లి గుర్తుపట్టేసింది రాముడు. తన చుట్టూ ఉండే సమస్తమైన దేవతలు వానర వీరులుగా దిగిరాగా ఆ నారాయణుడు మానవ రూపంలో వచ్చి నిన్ను సంహరించాడు. అయినా ఎవరినో ఎందుకు నిందించాలయ్యా? నిగ్రహాన్ని కోల్పోయిన ఇంద్రియాలు నీకు ఇలాంటి దుస్థితిని తెచ్చిపెట్టాయి. బాగా ఆలోచించవలసిన విషయం అండి. ఎందుకంటే ఎవరి మరణానికైనా ప్రధానమైన కారణమేమి? ఇంద్రియాలను జయించలేకపోవటం. మహాభారతం చివరిలో వచ్చేటువంటి మహాప్రస్థాన ఘట్టంలో ఈ విషయానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉంటాయి. భారతీయులకి జీవించటం ఎంత బాగా తెలుసో మరణించటం అంత బాగా తెలుసు. మా గురుగారు ఒక మాట చెప్పారు, సద్గురు శివానందమూర్తి గారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియటం ఎంత అవసరమో ఆర్ట్ ఆఫ్ లివింగ్, శరీరాన్ని వదిలిపెట్టడం కూడా అంత బాగా తెలియాలి. దీని మీద కూడా దృష్టి పెట్టాలి. బలవంతంగా శరీరం నుంచి బయటికి తోయబడకూడదు. మనకు కావాల్సినట్టుగా వెళ్ళిపోగలగాలి. ఇప్పుడు ఆ తల్లి దుఃఖిస్తోంది. నువ్వు తపస్సులు చేసావయ్యా, సామాన్యమైన తపస్సు చేసావా? నీ ఇంద్రియాలని పూర్తిగా అదుపులో ఉంచుకుని ఆ తపస్సుల యొక్క ఫలితాలు పొందావు. ఎలాంటి వరాలు సంపాదించుకున్నావు? ఆ తపస్సుల కాలంలో ఎలాంటి నిగ్రహాన్ని పాటించావు? బ్రహ్మచర్యం పాటించావు, ఉపవాస దీక్షలు చేశావు, ఇంద్రియాలను అదుపులో చేశావు. కానీ అప్పుడు చూపించిన ఇంద్రియ నిగ్రహం తర్వాత నీలో సడలిపోయింది. దానివల్ల నీకు ఇలాంటి దుస్థితి వచ్చింది. నీకు అనేక మార్లు చెప్పాను, సీతమ్మను రామునికి అప్పచెప్పి అతనితో స్నేహం చెయ్యమని. నా మాట నువ్వు లక్ష్య పెట్టలేదు. సీతమ్మ పతివ్రతలందరిలోకి అగ్రగణ్యురాలు. ఆమెని క్షోభ పెట్టడంతో క్రమక్రమంగా నీ తపస్సుల వలన దక్కిన పుణ్య ఫలాలు నశించిపోయి చివరికి మరణం నీకు అనివార్యమైపోయింది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంత పుణ్యం ఉన్నా, మనం ఎన్ని తపస్సులు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, మంత్ర సాధనలు చేసుకున్నా పాపము చేస్తే వాటి ఫలితం నశించిపోతుంది. పుణ్యాలు చేసిన వాళ్ళకి పుణ్య ఫలాల్ని, పాపాలు చేసిన వాళ్ళకి పాప ఫలాల్ని పొందటం అనేది లోకంలో కనిపిస్తూనే ఉంది కదా. ఎన్ని రకాలుగా చెప్పాడయ్యా నీకు విభీషణుడు. అతని మాట నువ్వు లెక్క పెట్టలేదు. ఈరోజు చూడు, అతడి పుణ్యం అతనికి సుఖాన్ని ఇస్తోంది, నీ పాపం నీకు మృత్యువునే ఇచ్చింది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఉందండి. భారతీయుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా, నవ్వుతూ చేసిన పాపాలను ఏడుస్తూ అనుభవిస్తామని. అందరం విన్నమాట కదా. అయితే ఈ మాటలను నిత్య జీవితంలో అనేక సార్లు వినటం అన్నది సమాజంలో ఒకప్పుడు అవకాశం ఉండింది. కాబట్టే పాపం చేయాలంటే ఒక జంకు ఉంది. అయితే క్రమంగా మనం మన భాషని, పడికట్టు పదాలని, సామెతల్ని అన్నింటి వదిలేస్తున్నాం. దీనివల్ల నష్టం ఏమిటి? కొంతమంది అడుగుతుంటారు, ఎందుకంటే తెలుగు నేర్చుకుంటే ఏమవుతుందండి, ఇంగ్లీష్ అవసరం కానీ. ఇప్పుడు చెప్పే విషయమే కదా. పాపం చెయ్యకూడదన్న మాటను 1కి 10 సార్లు వింటే కదా. అలాగే కష్టం అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపమే నాకు ఇలా కష్టంగా వచ్చింది అన్న అవగాహన తర్వాత కాలాల్లో తప్పు చేయనివ్వదు కదా. ఇలా సమాజంలో ఉన్న అనేక మంచి మంచి ఆలోచనలు, పదబంధాలు, సామెతలు, ఇవన్నీ మనల్ని అనేక రకాలుగా కాపాడుతూ వస్తున్నాయి. మన భాష, సంస్కృతి, ఆచారాలు పోతున్న కొద్దీ ఏది చెయ్యకూడదో దాన్ని చెయ్యాలనిపిస్తోంది. అలాంటి స్వభావం కనిపిస్తోందిగా. పాపం పట్ల భయం లేకుండా పోతోంది. ఇది మనకి బయట ఈరోజు అనుభవంలో ఉన్న విషయాలు. రామాయణం వినటం ద్వారా మనకు మళ్ళీ ఒకసారి పాపం యొక్క ఆలోచన కూడా నా దగ్గరికి రాకూడదు అనేటువంటి సంకల్పం మనలో కలిగితే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్టే. రావణుని అంతఃపుర స్త్రీలా విలపిస్తూ ఉండగా రామచంద్రమూర్తి విభీషణుని పిలిచి, రావణాసురుడి దేహానికి చేయవలసిన ఔర్ధ్ర ఆత్మదేహి ఉన్నాయి,
వాటిని చేయించడానికి ఏర్పాట్లు చేయాలి, వెళ్ళండి ఆయన అని చెప్పాడు. అయితే చిత్రంగా విభీషణుడు ఇక్కడ ఒక మాట అన్నాడు. రామా, ఇతడు ధర్మాన్ని అతిక్రమించిన పాపాత్మ, అంతేకాదు క్రూరుడు, అసత్యవాది. ఇలాంటి వాడికి నేను ఉత్తర క్రియలు చెయ్యను అని చెప్పాడు. ఇతను పరదారాపహరణం అనేటువంటి మహాపాపం చేశాడు. అనేక మంది సత్పురుషుల్ని, మహర్షుల్ని హింసించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతడు నాకు అన్న రూపంలో ఉన్న శత్రువు. ఇప్పుడు నేను ఇతనికి అంత్యక్రియలు చేస్తే లోకం నిందించి తీరుతుంది. కాబట్టి నేను ఇతడికి అంత్యేష్టి సంస్కారాలు చెయ్యను అని చెప్పాడు విభీషణుడు. వింటున్నాడు రామచంద్రమూర్తి. తన ధర్మాన్ని తాను పాటిస్తాడు, ఇతరులు ధర్మం తప్పితే ఒప్పుకోడు స్వామి చెప్తున్నాడు. తప్పు విభీషణ, అలా మాట్లాడకూడదు. నువ్వు చెప్పినట్టు ఇతడు అనేక పాపాలు చేసిన మాట వాస్తవం. కానీ ఇతడు రాజు, అనేక మంచి కార్యాలు కూడా చేశాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? రాముడు రావణాసురుడి గురించి, శత్రువుని అలా మాట్లాడుతున్నాడు. అది రాముడు అంటే వేదాలు చదువుకున్నాడు, దానాలు చేశాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, మరణాంతాని వైరాని. ఒక్క విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. వైరం అన్నది మరణంతోనే పోతుంది. ఇప్పుడు రావణుడు చనిపోయాడు, దాంతో అతని శత్రుత్వం కూడా చనిపోయింది. అతనితో నాకు శత్రుత్వం కూడా లేదు అని ఒక మాట అన్నాడు. విభీషణ, ఇప్పుడు రావణుడు నీకెంతో నాకు అంతే, ఆ సోదరుడు వంటి వాడు. అది రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం. ఇవన్నీ పైకి చూస్తే 100 సందేహాలు కలుగుతాయి. కానీ ఆలోచించి చూడండి, ఒక ఉదాత్తమైన స్వభావం కలిగిన వాడు, వ్యక్తిత్వం కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఇది అర్థం చేసుకుంటే భారతీయుడు అంటే ఏంటో మనకు తెలుసు. ఇది రామచంద్రమూర్తి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఎందుకంటే ఇవాళ మనం బయట వింటున్న మాటలు ఎలా ఉన్నాయి, సినిమాల్లో వాటిలో కూడా ఎలా ఉంటున్నాయి? ద్వేషము, పగ, ప్రతీకారము, వీటి వల్ల వచ్చే క్రూరత్వము, ఇవి మనల్ని మనిషిగా కూడా బతకనే ఉంటాం లేదు. అయితే భారతీయ ధర్మంలో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ని ఎంత తొందరగా దాటగలిగితే అంత మంచిది అని చెప్తున్నారు. మనం వింటున్న కథలన్నీ ఏం చెప్తున్నాయి? ఈ పగ, ప్రతీకారం లాంటి దుర్గుణాలు, వీటన్నిటినీ ఎక్కువ కాలం నిలుపుకోవటం హీరోయిజం, అంతే కదా. ఆ హీరో ఉంటాడు, సినిమా మొదటి నుంచి చివరి దాకా అందరి మీద ద్వేషము, ప్రతీకారము, శత్రుత్వము, క్రూరత్వము, ఇదే చూపిస్తున్నారు. అదే హీరోయిజంగా చలామణి అవుతోంది. కానీ రాముడు ఏమంటున్నాడు? ఒకసారి శత్రువు మరణించాక అతనితో శత్రుత్వం కూడా మరణిస్తుంది. అతనికి చేయవలసిన అంత్యక్రియలన్నీ కూడా బాధ్యతగా, శ్రద్ధగా చేయవలసిందే. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది మనం రాముడి వ్యక్తిత్వంలో పట్టుకోవాల్సిన మనం అద్భుతమైనటువంటి కోణం. రాముడు చెప్పాడు, విభీషణుడు వెంటనే అంగీకరించాడు. తప్పకుండా స్వామి అన్నాడు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ధర్మం అది, ఆయన ధర్మ నిష్ట అది. రాముడు చెప్తే పై మాట లేదు. రాముడి మాట విన్నాడు, వెంటనే అంగీకరించి రావణాసురుడి దేహానికి జరగవలసిన అంత్యక్రియలన్నీ శ్రద్ధగా పూర్తి చేశాడు. సరే, తర్వాత రామచంద్రమూర్తి ఇంద్ర రథసారథి అయిన మాతల్ని పిలిచాడు. నమస్కరించి, నువ్వు వచ్చిన పని పూర్తయింది కాబట్టి నువ్వు తిరిగి ఇంద్రుడి వద్దకు చేరుకోవలసింది అని చెప్పాడు. ఎలాగో వచ్చావు కాబట్టి ఇంకేమైనా పనులు ఉంటాయేమో చూద్దాం, కొద్ది రోజులు ఉండు, ఇలాంటివి ఏం లేవు, పని పూర్తవగానే తిరిగి పంపించు, అంతే. అంత మర్యాద, మర్యాద పురుషోత్తముడు ఆయన. ఈ లక్షణం కూడా రామచంద్రమూర్తి దగ్గర కనిపిస్తుంది. మాతలి రాముడికి నమస్కరించి రథాన్ని తీసుకుని ఇంద్రపురికి చేరిపోయాడు. రామచంద్రమూర్తి పక్కన ఉన్న సుగ్రీవుని కౌగిలించుకుని, సుగ్రీవా, ఈ రోజు ఇంత విజయము, ఇంత యుద్ధం చేసి గెలిచానంటే నీ స్నేహం వల్ల, అది సౌజన్యమైంది అని తన కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన కౌగిలించుకున్నాడు. సుగ్రీవుడికి తెలుసు సత్యమేటో మనం చెప్పుకున్నాం. వానరులందరికీ స్పష్టంగా అర్థమైంది, రామచంద్రమూర్తికి ఎవరి అవసరమూ లేదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించే ఉన్నాం. తెలిసిన వాడు కాబట్టి సుగ్రీవుడు తిరిగి రామచంద్రమూర్తికి నమస్కరించాడు. అది
ఇప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, నువ్వు లంకా నగరంలో ప్రవేశించి విభీషణుడికి పట్టాభిషేకం చేయాలి అని ఆజ్ఞాపించాడు. గతంలో కూడా చూసాం మనం, వనవాస దీక్షలో ఉండగా రామచంద్రుడు నగర ప్రవేశం చేయడు. ఎక్కడ చూసాము? వాలి సుగ్రీవుల కథ చెప్పినప్పుడు ఆ సంఘటనలో చూసాం. అప్పుడు కూడా లక్ష్మణుడి చేతే సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించాడు రామచంద్రమూర్తి. కాబట్టి లంక యొక్క వైభవం ఏంటి ఇవన్నీ చెప్తుంటే విన్నాడు. కానీ చూడాలన్న కోరిక లేదు. తను వెళ్ళకూడదు, నియమబద్ధుడు, ఆగిపోయాడు. లక్ష్మణుడిని వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు సమస్తమైన వానర వీరులతో సహా లంకా నగరంలోకి వెళ్ళి విభీషణుడి యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అతన్ని లంకా నగరానికి రాజుని చేశాడు. చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా అక్కడ మహర్షి దాన్ని వర్ణించారు. అక్కడ విభీషణుడు లంకకి రాజు అయ్యాడు. వెంటనే అతడు తన మంత్రులందరినీ నియమించుకున్నాడు. వాళ్ళకి చేయవలసినటువంటి మర్యాదలు చేశాడు. తన సింహాసనంలో సుప్రతిష్ఠుడైన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, రామదత్తమైన రాజ్యం ఇది తెలిసినవాడు, ఆ ఎరుక కలిగిన వాడు విభీషణుడు రాజ లాంఛనాలతోటి తన మిత్రుల్ని పరివారాన్ని వెంట పెట్టుకుని శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి వచ్చాడు. వచ్చి రాముడికి నమస్కరించాడు. అనేకమైనటువంటి కానుకలు సమర్పించి రాముడి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంతలో రాముడు హనుమంతుడిని పిలిచి, హనుమ, నువ్వు వెంటనే లంకలో వెళ్ళు, సీతమ్మ వద్దకెళ్ళు, నా క్షేమ వార్త ఆవిడికి తెలియచేయి. యుద్ధంలో రావణ వధ జరిగిన విషయం కూడా చెప్పు. ఆవిడ క్షేమాన్ని నేను అడిగానని చెప్పు. నా ఈ సందేశాన్ని సీతమ్మకి చెప్పి ఆవిడేమందో నాకు తెలియచేయి అని ఆజ్ఞాపించాడు. వెంటనే సీతమ్మ దర్శనం అంటే సామాన్యమా? ఆమెకు ఉత్సాహం వచ్చింది. వెంటనే బయలుదేరి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళాడు. సీతమ్మ ఎక్కడుందో తెలిసి ఇప్పుడు అశోకవనము మొత్తం దానికంతా కొట్టిన పిండిగా వెళ్ళిపోయాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. రాముడు చెప్పమన్న విధంగా ఆ క్షేమ వార్తని, విజయాన్ని, రావణ సంహారం ఇవన్నీ చెప్పి రాముడు చెప్పిన మాటలను యథాతథంగా చెప్తున్నాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. మనం ఇక ప్రవేశించబోతున్నది ఒకానొక గంభీరమైన విషయంలోకి. చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఏమన్నాడో రాముడు చెప్తున్నాడు. సీత, నువ్వు ఇంతవరకు ప్రాణాలను నిలుపుకుని నా కోసం ఎదురు చూడటం నా అదృష్టం. రాముడు అంటున్నాడు, ఇదే జరగకపోయి ఉండుంటే ఈ రోజు నా ఈ విజయానికి అర్థమే ఉండేది కాదు. ఓ ధర్మజ్ఞురాలా, రాముడు చేస్తున్న సంబోధనది. ఓ ధర్మజ్ఞురాలా, ధర్మం తెలిసిందానా, నీ ప్రభావం చేత, నా పరాక్రమం కారణంగా శత్రువైన రావణుడు నశించాడు. చూడండి, అక్కడ ఒక మాట వాడాడు, నీ ప్రభావం చేత అంటున్నాడు. లంకా నగరం మన వశమైంది. ఇప్పుడు విజయం మనకు లభించింది కనుక నీవిక దుఃఖపడాల్సిన పని లేదు. ఇప్పుడు లంక విభీషణుని అధీనంలో ఉన్నటువంటి నగరం కాబట్టి నువ్వు స్వగృహంలో ఉన్నంత నమ్మకంతో హాయిగా ఉండవచ్చు అని రాముడు చెప్పమన్నాడమ్మా అని చెప్పాడు హనుమస్వామి. ఈ మాటలు విన్న సీతమ్మ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉందా తల్లి. హనుమంతుడు అడిగాడు, ఏం తల్లి మౌనంగా ఉండిపోయావు, మాట్లాడవేమి అన్నాడు. సీతమ్మ అంటోంది, ఇంతటి శుభవార్తను వినటం వల్ల నా నోట మాట రావటం లేదయ్యా. ఎంతటి చల్లని వార్త చెప్పావు. ఇలాంటి శుభవార్తని నాకు చెప్పినటువంటి నీకు ఏ రకంగా ప్రత్యుపకారం చేయగలను? లోకంలోని సమస్తమైన సంపదల్ని నీకు ఇచ్చేసినా కూడా ఈ రోజు నువ్వు నాకు చేసిన ఉపకారం ముందు చిన్నదే అన్నది ఆ తల్లి. వెంటనే హనుమ తల్లికి నమస్కరించి, అమ్మా, భర్త యొక్క క్షేమాన్ని కోరుకునే నువ్వు ఇంత అందంగా మాట్లాడటం నీ సంస్కారానికి సంబంధించిన విషయం. నువ్వు అలాగే మాట్లాడతావమ్మా, దాంట్లో సందేహమే ఉంది. నువ్వు ఇంత చక్కగా, ఇంత ఆనందంగా నాతో మాట్లాడటమే నాకు పెద్ద కానుక. ఇంతకన్నా పెద్ద కానుక ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు నాకు. అంతేకాక రాముడు విజయం సాధించాడన్న వార్త
నీకు చెప్తున్నప్పుడు నాకు కలిగిన ఆనందం ఉందే, ఈ కానుకల వల్ల లభించేది కాదమ్మా అది. అట్లాంటి శుభవార్తను నీకు చెప్పగలిగే అదృష్టం నాకు దక్కింది. అదే నాకు అనేక వేల కానుకలతో సమానము అంటూ నమస్కరించగానే సీతమ్మంది, నాయనా హనుమ, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ పట్ల నాకు పుత్రభావం కలిగిందయ్యా. నీలాంటి కొడుకుంటే బాగుండేది అనిపించింది నాకు. నీ వద్ద ఉన్న సద్గుణాలను చూసి చాలా సంతోషించాడు అని తల్లి చెప్పగానే ఆయన నమస్కరించాడు. అమ్మా, నా మనసులో ఒక్క కోరిక ఉంది, అది మాత్రం నువ్వు తీర్చాలి. అదేంటంటే, నేను ఇంతకు ముందు నీ దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు పైన కూర్చుని గమనించిన విషయం ఒకటి ఉంది. నీ చుట్టూ కాపలాగా ఉన్న ఈ రాక్షసులు నిన్ను అనేక విధాల హింసించారు, కటవైన మాటలు మాట్లాడి నీకు కష్టం కలిగించారు. అసలే దుఃఖంతో ఉన్న నిన్ను మరింత దుఃఖపెట్టారు. ఇప్పుడు నాకు ఒక వరం ఇవ్వాలి. నా తల్లిని ఇంతలా బాధించే వారిని ఒక్క దెబ్బలో సంహరిస్తాను, అందుకు నువ్వు అంగీకరించాలి అని ప్రార్థించాడు. సీతమ్మ ఏమనుంటుందో మనందరికీ తెలుసుగా. ఏమన్నది? ఆ తల్లి మాట్లాడిన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? తరువాత జరగబోయే ఒకానొక గంభీరమైనటువంటి ఘట్టము, దానిని విని దానిని చెప్పుకొని తట్టుకునే సామర్థ్యము రామచంద్రమూర్తి మనకి ఇవ్వాల్సిందే. సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఘట్టాన్ని వచ్చే వారం చూసుకోబోతున్నాం. ఏం చేస్తాడో రామచంద్రమూర్తి దయ. దాని మీద ఆధారపడే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి ఒక అనుగ్రహాన్ని రామచంద్రమూర్తి మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.